రావడానికి గల కారణం వారి మెదడు లేదా బ్రెయిన్ యొక్క నిర్మాణం. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది మానవుని మెదడని చెప్పొచ్చు. మానవ మెదడులోని భాగాలు ఇంకా అది పనిచేసే తీరు ఈ వీడియోలో తెలుసుకుందాం. మెదడు ఒక మనిషి శరీరానికి జీవాన్ని కలిగిస్తుంది. అది అతి సున్నితమైన భాగం అయినప్పటికీ శరీరంలో ఉన్న మిగతా అవయవాలను వాటి పనితీరును నియంత్రిస్తుంది. పరిసరాలను అర్థం చేసుకోవడం, జ్ఞానాన్ని పొందడం, ఇంకా ఆలోచనలకు కారణం అవుతుంది. మనలోని సృజనాత్మకత ఇంకా భావోద్వేగాలకు కారణం కూడా మెదడే. మెదడు పనితీరు పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి మరణించినట్లుగా నిర్ధారిస్తారు. మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మెదడులో ఒక్కో భాగం ఒక్కో రకమైన పనితీరును కనబరుస్తుంది. మనిషి మెదడును ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు: సెరిబ్రమ్, సెరిబెల్లం, ఇంకా బ్రెయిన్ స్టెమ్. పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చర్మం, నాలుక ఇంకా చెవుల ద్వారా చుట్టూ ఉన్న పరిసరాల గురించి మెదడు సమాచారాన్ని పొందుతుంది. వెన్నుముక లేదా స్పైనల్ కార్డ్ సహాయంతో ఇది మన శరీర భాగాలను నియంత్రించగలుగుతుంది. వీటితో పాటు జీవనానికి ఉపయోగపడే సమాచారాన్ని మెదడు ఎప్పటికప్పుడు తనలో భద్రపరుచుకుంటుంది. అవయవాల పనితీరును, వ్యక్తిగత స్వభావాన్ని, అలవాట్లను, మాట తీరును అనుక్షణం నియంత్రిస్తూ ఉంటుంది. సెరిబ్రమ్ మెదడు యొక్క అతిపెద్ద భాగం. ఇది మనిషి యొక్క ముఖ్యమైన సామర్థ్యాలైన స్పర్శ, చూపు, వినికిడి, భావోద్వేగాలు, విద్యను అభ్యసించడం వంటి వాటిని నియంత్రిస్తుంది. సెరిబ్రంలో ఉన్న 2 సగభాగాలను రైట్ బ్రెయిన్ ఇంకా లెఫ్ట్ బ్రెయిన్గా పిలుస్తారు. వ్యక్తి యొక్క వాక్ చాతుర్యం, రచనా సామర్థ్యం, లెక్కించగల సామర్థ్యం లెఫ్ట్ బ్రెయిన్ ఆధీనంలో ఉంటాయి. సృజనాత్మకత, కళా నైపుణ్యం, సంగీతం మొదలైనవి రైట్ బ్రెయిన్ ఆధీనంలో ఉంటాయి. తమలోని రైట్ బ్రెయిన్ కంటే లెఫ్ట్ బ్రెయిన్ చురుగ్గా పనిచేసే వ్యక్తులు ఎక్కువ శాతం ఉంటారని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో వెల్లడైంది. సెరిబ్రమ్కి దిగువన సెరిబెల్లం ఉంటుంది. ఇది కండరాల పనితీరును, శరీర నిర్మాణాన్ని, నడక, కదలికల వంటి వాటిని నియంత్రిస్తుంది. ఇక బ్రెయిన్ స్టెమ్ మెదడు యొక్క భాగాలను వెన్నుముక్కకు అనుసంధానం చేస్తుంది. ఇది వ్యక్తి యొక్క హృదయ స్పందనను, శ్వాసను, శరీర ఉష్ణోగ్రతను, నిద్ర ఇంకా జీర్ణ వ్యవస్థలను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ విధంగా 2 కేజీల కంటే తక్కువగా ఉండే మెదడు మన శరీరంలో చేసే ప్రతిదానికి కారణం అవుతుంది. మరిన్ని